మనము ఓపెనింగ్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాము. ఓపెనింగ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే రైట్ ది ఓపెనింగ్ ఎంట్రీ ఆన్ 1st January 2019 ఇన్ ది బుక్స్ ఆఫ్ కార్తిక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. అంటే ఇట్లా ప్రాబ్లం ఇచ్చారు మనకి. ప్రాబ్లం ప్లస్ అమౌంట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి ఆన్సర్ లో అంటే ఫస్ట్ ఫార్మాట్ ఎలా డ్రా చేసుకోవాలి. డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ రాసుకున్న తర్వాత హెడ్డింగ్ ఏం రాయాలి. ఇన్ ది బుక్స్ ఆఫ్ అని చెప్పి పర్సన్ నేమ్ ఎవరైతే ఇచ్చిండ్రో ఆ పర్సన్ నేమ్ రాయాలి. ఓపెనింగ్ ఎంట్రీ ఆన్ డేట్ రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత జనరల్ ప్రాపర్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్స్ లో చెక్ చేసుకోవాలి ఏవి ఎసెట్స్ ఏవి లయబిలిటీస్ అని. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే మన చేతిలో ఉన్న అమౌంట్, సో అది మనకి ఎసెట్. తర్వాత ఫర్నిచర్ ఎసెట్. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ లో ఉన్న అప్పు, అది మనకి లయబిలిటీ కదా, లయబిలిటీ. సన్రీ డెటార్స్ అంటే ఎసెట్. తర్వాత స్టాక్ అంటే ఎసెట్. తర్వాత బిల్స్ పేయబుల్, మనం బిల్స్ పే చేయాలి వేరే వాళ్ళకి, అది మనకి లయబిలిటీ కదా, సో లయబిలిటీ. తర్వాత ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఇక్కడ మనకి డేట్ ఏమి ఇవ్వలేదు వాళ్ళు, సో మనం డైరెక్ట్ నార్మల్ వేసేసుకోవాలి. క్యాష్ ఇన్ హ్యాండ్ అని ఇచ్చారు, క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డెటార్ అని రాసుకొని డెబిట్ అమౌంట్ కదా ఇది, అంటే అసెట్స్ అన్ని డెబిట్ లో వస్తాయి కదా. ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను నా ప్రీవియస్ వీడియోలో ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి ఆ వీడియో చెక్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అంటే ఇట్లా ఎంట్రీస్ ఇస్తే అవి ఎసెట్ లో ఎందుకు వస్తాయి, లయబిలిటీ అంటే ఏంటి, అది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. లయబిలిటీస్ అన్ని క్రెడిట్ అవుతాయి. సో ఇప్పుడు అసెట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ డెటార్ ఎంత అమౌంట్ 4000. తర్వాత ఫర్నిచర్ ఎన్ని ఉన్న అసెట్స్ 1 2 3 4. సో ఆ 4 ఇట్లా లైన్ గా రాసుకొని డెటార్ అని పెట్టుకొని అమౌంట్స్ వేసుకోవాలి, డెబిట్ లో వేసుకోవాలి. ఎందుకంటే అసెట్స్ డెబిట్ లో వస్తాయి. ఎక్స్పెన్సెస్ లాసెస్ అసెట్స్ డెబిట్ లో వస్తాయి. ఇన్కమ్స్ గెయిన్స్ లయబిలిటీస్ ఏమో క్రెడిట్ లో వస్తాయి. తర్వాత లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి 2 అని పెట్టుకొని రాసుకోవాలి. 2 లయబిలిటీస్ ఉన్నాయి కదా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ అని రాసుకొని క్రెడిట్ సైడ్ అమౌంట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అమౌంట్ మొత్తంని టోటల్ చేయాలి. టోటల్ చేసిన తర్వాత ఈ 2 టోటల్ చేయాలి. చేసిన తర్వాత ఈ పెద్దగా వచ్చిన అమౌంట్ లో నుంచి ఇది మైనస్ చేయాలి. ఈ 2 టోటల్ చేసినాక వచ్చిన అమౌంట్ ని మైనస్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని 2 క్యాపిటల్ అకౌంట్ అని రాసుకొని క్రెడిట్ లో రాయాలి. ఎందుకంటే క్యాపిటల్ మనకి లయబిలిటీ కాబట్టి క్రెడిట్ లో వస్తుంది అమౌంట్. సో 2 క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ ఏదైతే ఇది ప్లస్ చేసి ఈ 2 ప్లస్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఉంటుందో ఇది పెద్దగా వచ్చింది కాబట్టి ఈ పెద్దగా వచ్చిన అమౌంట్ లో నుంచి 2 మైనస్ చేస్తే ఏమొస్తుందో అది 2 క్యాపిటల్ అని రాసుకొని ఇక్కడ రాయాలి. దాని తర్వాత మనం లాస్ట్ కి బీయింగ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బాట్ టు ది కరెంట్ ఇయర్ అని రాస్తే అయిపోతుంది ఎంట్రీ. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ కూడా సేమ్ హెడ్డింగ్ ఇలా ఇచ్చారు. తర్వాత మెషినరీ, బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, సన్రీ క్రెడిటార్స్, ట్రేడ్ మార్క్స్, క్యాష్ అని ఇచ్చారు. మెషినరీ ఏమో ఎసెట్, బ్యాంక్ ఏమో ఎసెట్, తర్వాత బిల్స్ రిసీవబుల్ అంటే ఎసెట్, సన్రీ క్రెడిటార్స్ అంటే లయబిలిటీ, ట్రేడ్ మార్క్స్ అంటే ఎసెట్, క్యాష్ అంటే ఎసెట్. బ్యాంక్ అంటే ఏం లేదు, క్యాష్ ఎట్ బ్యాంక్, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత ఇప్పుడు మనకి ఏవైతే ఎసెట్స్ ఉన్నాయో అవన్నిటికీ అకౌంట్ డేటార్ అని పెట్టుకొని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అమౌంట్స్ అన్ని డెబిట్ లో వేసుకోవాలి. తర్వాత ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో వీటికి 2 అని పెట్టుకొని రాసుకోవాలి. 2 సన్రీ ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఒకటి ఉంది కదా, 2 సన్రీ క్రెడిటార్స్ ఒకటి ఉంది కాబట్టి ఒకటి రాసుకొని ఇక్కడ సైడ్ అమౌంట్ వేసుకోవాలి. సో ఇవన్నీ టోటల్ చేయాలి. చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ లో నుంచి 10,000 మైనస్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో దాన్ని 2 క్యాపిటల్ అకౌంట్ అని రాసుకొని క్రెడిట్ సైడ్ లో వేయాలి ఆ అమౌంట్ ని. బీయింగ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బ్రాట్ టు ది కరెంట్ ఇయర్ అని చెప్పి ఇట్లా డబ్బాలో రాసుకుంటే అయిపోతుంది. బ్రాకెట్ వేసి రాసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. బిల్డింగ్స్ అంటే అసెట్, పేటెంట్స్ అంటే అసెట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటే అసెట్, బిల్స్ పేయబుల్ అంటే బిల్స్ వేరే వాళ్ళకి మనం పే చేసేది ఉంది, సో అది మనకి లయబిలిటీ. మెషినరీ అంటే అసెట్. తర్వాత క్రెడిటార్స్ అంటే లయబిలిటీ. సో ఏవైతే అసెట్స్ ఉన్నాయో అవన్నిటికీ అకౌంట్ డేటార్ అని పెట్టుకొని రాసుకొని డెబిట్ లో అమౌంట్ వేసుకోవాలి. తర్వాత ఏవైతే లయబిలిటీస్ ఉన్నాయో వీటికి 2 అని పెట్టుకొని రాసుకోవాలి. 2 బిల్స్ పేయబుల్, 2 క్రెడిటార్స్ అని రాసుకొని ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఈ పైన ప్లస్ చేసిన అమౌంట్ వస్తుంది కదా, ఆ ప్లస్ చేసిన అమౌంట్ లో నుంచి ఈ 2 ప్లస్ చేసి అది మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ని 2 క్యాపిటల్ అని రాసుకొని ఇక్కడ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత బీయింగ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బ్రాట్ టు ది కరెంట్ ఇయర్ అని చెప్పి ఇది రాసుకోవాలి. అన్ని ప్రాబ్లమ్స్ కి ఇదే రాయాలి, ఈ ట్రాన్సాక్షన్ మాత్రమే రాయాలి, సరిపోతుంది.
ఓపెనింగ్ ఎంట్రీ అంటే ఈజీ, ఇలా చేస్తే సరిపోతుంది. ఫార్మాట్ చూసుకోండి, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్, అంతే.